వెల్కమ్ టు స్పందన కుషాల్ వ్లాగ్స్. ఈరోజు మీకు వీడియోలో గానగాపూర్లోని దత్తక్షేత్రాన్ని చూపిస్తాను. ఇది కర్ణాటకలోని గుల్బర్గా డిస్టిక్లో ఉంది. మీరు ఇక్కడికి రైలు ద్వారా రావచ్చు. రైల్వే స్టేషన్ 22 కిలోమీటర్స్ దూరంలో ఉంది. లేకపోతే బస్ ద్వారా హైదరాబాద్ నుంచి ఒక 4 to 5 hours టైం పడుతుంది మనకి రీచ్ అవ్వడానికి. ఇది మెయిన్గా నరసింహ సరస్వతి అనే దత్తాత్రేయుని రెండవ రూపం. ఇది మీకు నరసింహ సరస్వతి గురించి మనకి ఎవరైతే దత్త చరిత్ర చెబుతారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇక్కడ భీమా అమర్జ అని 2 నదులు కలుస్తాయి. అది కూడా ప్రత్యేకత, దాని గురించి చెప్తాను. మేము పొద్దున బ్రహ్మముహూర్తంలో దత్తాత్రేయుని దర్శించుకోవడానికి వచ్చినాము. ఇప్పుడు ఈ టైంలో మనకి ఏం టికెట్ ఉండదు, మనం ఫ్రీగా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇంకా రష్ కూడా మేము సండే వెళ్ళడం ద్వారా రష్ ఎక్కువ ఉంటుందని తెలిసి మనకి 3 o'clock అయితే హాయిగా దర్శించుకోవచ్చు అని వెళ్ళాము. ఇంకోటి బ్రహ్మముహూర్తంలో దర్శించుకుంటే చాలా మంచిది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళాము. మేము 3 o'clock అక్కడికి రీచ్ అయినాము. 3:15కి స్నానాలు చేసి మేము మొదటగా సంగమం దగ్గరికి వెళ్ళకుండా హోటల్లో మనము స్నానం చేసి మేము 3 o'clockకి రీచ్ అయినాము. రష్ చాలా తక్కువనే ఉంది. ఇది మీరు చూస్తున్నది ఎంట్రన్స్. ఇది ఫ్రీ ఎంట్రన్స్, ఏం టికెట్ ఉండదు. కింద పూజ సామాగ్రి తీసుకొని లైన్లో నిల్చోడానికి మేము 3:15 వరకు లోపలికి ఎంటర్ అయినాము. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ప్రత్యేకత, ఇక్కడ దత్తాత్రేయుని పాదుకలు ఉంటాయి దర్శించుకోవడానికి. ఆ దత్తాత్రేయుని పాదుకలు దర్శించుకోవడానికి ముఖ్యంగా మనము ఇక్కడికి నిర్గుణ క్షేత్రం అంటారు దీన్ని. నిర్గుణ పాదుక రూపంలో పూజలు తీసుకుంటాడు నరసింహ సరస్వతి స్వామి. సో ఎట్లయినా బ్రహ్మముహూర్తంలో దర్శించుకుందామని 3:15కి వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా, ఇంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ. అక్కడ ఉన్న వాళ్ళని అడిగినాను ఎప్పుడు వచ్చినారు మీరు అని. వాళ్ళు 1 o'clockకి నైట్ పడుకోకుండా 1 o'clock వచ్చి లైన్లో నిల్చున్నారంట చాలామంది. 3 o'clockకి దర్శనం చేసుకుంటే మంచిది అని. గుడి 3 o'clockకి ఓపెన్ చేస్తారు, కానీ మేము వెళ్ళేసరికి ఒక 10-15-20 minutes ఆపినారు. మంచిగా దేవుని భజన చేసుకుంటూ లైన్లో నిల్చున్నాం మేము. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా. ఇప్పుడు మేము అట్లా లైన్లో దత్తాత్రేయుని ప్రార్థించుకుంటూ భజన చేసుకుంటూ అందరం లైన్లో మేము లోపలికి 3:30-3:45 మధ్యలో గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. గుడిలో రికార్డింగ్ చేసేంత టైం దొరకలేదు. ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి కిటికీ లాగా ఉంటుంది, దాంట్లోంచి దర్శనం చేసుకోవాలి. సో టకటక వెళ్ళిపోయమంటున్నారు కాబట్టి నాకు రికార్డ్ చేసే టైం దొరకలేదు. ఇంకా రికార్డింగ్ కూడా అలవ్ లేదు అన్నారు.
సో నేను లోపల రికార్డింగ్ చేయలేకపోయాను, దర్శించుకున్నాను స్వామిని. ఇక్కడ స్వామివారు మామూలుగా వచ్చిన భక్తులందరూ అమర్జా నదిలో స్నానం చేసి దాని తర్వాత ఈ పాదుకలను దర్శించుకొని 5గురికి దగ్గర నుంచి భిక్ష తీసుకోవాలి. తప్పకుండా మనము భిక్ష తీసుకుంటేనే మన పాపాలన్నీ పోతాయి అని అంటారు. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు భిక్ష కంపల్సరీ తీసుకుంటారు. ఇక్కడ టీవీలో మొత్తం గుడి చుట్టూ పాదుకలు చేసే పూజ మీకు టీవీలో రికార్డింగ్ చూపిస్తున్నారు. సో లోపల నుంచి మీకు రికార్డ్ చేయలేకపోయినా కానీ ఇక్కడ నుంచి మీరు దర్శించుకోవచ్చు, చూడొచ్చు. తెల్లారగట్ల పూజ అవుతుంది. ఈ దర్శనం తర్వాత మేము భీమా అమర్జా నదుల సంగమానికి వచ్చినాము. ఇది ప్రయాగలోని గంగా యమున సంగమంతో సమానము. ఇక్కడ మనం పూజలు చేస్తే చాలా మంచిది అని అంటారు. ఇక్కడ ఏంటిది అంటే స్వామివారు ఇక్కడే ఈ చెట్టు కింద కూర్చొని, లోపల మెయిన్ ఉంది గుడి లోపల చెట్టు, ఆ చెట్టు కింద కూర్చొని అనుష్ఠానం చేసేవాళ్ళంట. సో ఆయన ఇంకో వాగ్దానం చేశారు, నేను ఎల్లప్పుడూ గంగాపూర్లోనే ఉంటాను అని గుడి చరిత్ర ప్రకారం వాగ్దానం చేశారు. సో ఇక్కడున్న ప్రతి అణువులో నరసింహ సరస్వతి ఇంకా ఉన్నారు. ఆయన మధ్యాహ్నం 12కి భిక్ష తీసుకోవడానికి వస్తారు ఎప్పటిలాగానే అని నమ్ముతారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మన మణికర్ణికలో గంగా ఎట్లయితే ఉత్తర దిశ ప్రవహిస్తుందో ఇక్కడ కూడా సంగమం తర్వాత నది ఉత్తర దిశకి ప్రవహిస్తుంది. ఇది భారతదేశంలో 2 ప్లేస్లో అవుతుంది. ఉత్తరంలో కాశీలోని మణికర్ణిక ఘాట్ దగ్గర, ఇంకోటి దక్షిణంలో ఈ నరసింహస్వామి ఉన్న ప్రదేశంలో గాన్గాపూర్లో. సో ఇది చాలా పవిత్రమైన ప్లేస్ అని చెప్తారు. ఇంకోటి స్వామివారు అనుష్ఠానం చేసిన ప్లేస్ కాబట్టి దీనికి చాలా పవర్ ఉంటుంది. మానసికంగా ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఆ పవర్కి అని నమ్ముతారు. ఇక్కడ చూడొచ్చు ఆ చెట్టు చుట్టూ అందరూ కూర్చొని దత్తాత్రేయుని గురు చరిత్ర పారాయణం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ప్లేస్లో బుక్స్ పెట్టున్నాయి ఫ్రీగా. సో అక్కడ మనం దర్శనం చేసుకొని చెట్టుది మనం గురు చరిత్రలోనే ఒక్క చాప్టర్ అయినా పారాయణం చేస్తే మంచిది అని చెప్తారు. నేను మీరు ఈ వీడియో చూస్తుంటే నరసింహ సరస్వతి గారి కొంచెం చరిత్ర చెప్తాను. గురు చరిత్రలో ఈయన అక్కడ తెలుసుకున్నది. ఈయన 1378 ఇయర్లో అక్కడ జన్మించారు మహారాష్ట్రలో. ఈయనే ఒక 80 ఇయర్స్ బతుకున్నారు. దాని తర్వాత సమాధిలోకి వెళ్ళారు అని చెప్తారు. సో ఈ గురు చరిత్ర చదివే వాళ్ళకి నరసింహస్వామి ఎవరైతే దత్తాత్రేయుని 2వ అవతారం ఉందో ఆయన గురించి తెలుసుకోవాలంటే మీరు గురు చరిత్రలోని 5వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం మధ్యలో మీకు క్లియర్గా చెప్తారు. సో ఈయన జీవితం గురించి కొంచెం చెప్పాలంటే ఆయన పుట్టిన 7 ఏళ్ళ వరకు ఆయన ఎవరితో మాట్లాడలేదంట. ఈయనకి మాటలు రావు అని చెప్పి తల్లిదండ్రులు బాధపడితే ఈయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకున్నారు. సో అక్కడున్న బ్రాహ్మణులు ఏం చెప్పారంటే ఆయనకి 7 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మాటలు రావట్లేదు ఏంది స్వామికి అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతుంటే అక్కడున్న బ్రాహ్మణులు ఉపనయనం చేస్తే మాటలు త్వరగా వస్తాయి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి సలహా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ మాట విని తల్లిదండ్రులు నరసింహస్వామి సరస్వతి గారికి ఉపనయనం చేయడం స్టార్ట్ చేశారు. ఆయన మొదటి పదము ఉపనయనం చేసిన తర్వాత అమ్మ భిక్షందేహి అని అందరినీ అడగవాలి, కాశీకి వెళ్ళొస్తా అని చెప్పి భిక్ష తీసుకోవాలి. ఆయన జీవితంలో పలికిన మొదటి పదం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ భిక్షాందేహి అని అడిగాడు. దాని తర్వాత ఆయన వేదాలు చదువుకున్నాడు. వేదాల్లోని సారం అందరికంటే ఎక్కువ అంటే చాలా పండితులకే చెప్పే అంత జ్ఞానం ఆయనకు ఉంది. సో వాళ్ళ తల్లిదండ్రులకు అర్థమైపోయింది ఈయన కారణజన్ముడు అని. ఆయన 8వ ఏట తన ఇల్లు వదిలి కాశీకి వెళ్తానని చెప్పి బయలుదేరారు. కాలినడకన 8వ ఏట నరసింహ సరస్వతి గారు కాశీకి బయలుదేరినారు. అక్కడ శ్రీకృష్ణ సరస్వతి అనే స్వామివారిని కలిశారు కాశీలో. ఆయన కలిసి ఆయన సన్యాసం తీసుకున్నారు నరసింహ సరస్వతి గారు. ఈ శ్రీకృష్ణ సరస్వతి శంకరాచార్య మఠ్కి సంబంధించిన వారని అక్కడ చెప్తున్నారు.
సో ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు స్వామివారికి నరసింహ. శ్రీకృష్ణ సరస్వతి నుంచి శిష్యరేషం తీసుకున్నారు కాబట్టి సరస్వతి అనే పేరు ఆడి శ్రీ నరసింహ సరస్వతి అనే పేరుగా ఆయన ఇప్పటికీ అందరి దగ్గర నుంచి పూజలు తీసుకుంటున్నాడు. సో ఇక్కడికి ఎవరికైనా దయ్యాలు, భూతాలు లేకపోతే మానసికమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే అవి క్లియర్ అవుతున్నాయి అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. మెయిన్గా 12 o'clockకి హారతి ఇచ్చే టైంకి నేను చూశాను చాలామందికి పూనకం వచ్చి ఊగుతున్నారు అక్కడ. నేను అది రికార్డ్ చేయలేకపోయాను, కానీ మీరు అక్కడికి వెళ్తే మీరు ఇవన్నీ చూడొచ్చు. కానీ 3 o'clockకి 3:30కి వెళ్ళినప్పుడైతే మాకు జస్ట్ 1 or 2 పీపులే కనిపించినారు. చాలా ప్రశాంతంగా ఉండే మా జర్నీ. మేము భీమా అమర్జా నదిలో స్నానం చేసి ఇక్కడ వచ్చి కూర్చొని మెడిటేషన్ చేశాము. కొంచెం గురుచరిత్ర కూడా కొంచెం చదువుకున్నాను. చాలా పీస్ఫుల్ ఉంది. చూడొచ్చు ఏ చెట్టు చుట్టైతే తిరుగుతున్నారో అక్కడే స్వామివారు అనుష్ఠానం చేసేవారు. సో ఇది చాలా పవిత్రమైన ప్లేస్. ఈ ప్లేస్కి చాలా పవర్ ఉందని నమ్ముతారు. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. గురుచరిత్ర ప్రకారము నరసింహస్వామి గురించి చాలా క్లియర్గా ఉంది. ఆయనే రోజుకి 3 సార్లు సంధ్యావనం చేసుకోవడం కానీ, భిక్ష తీసుకోవడం కానీ దాంట్లో చాలా డీటెయిల్గా చెప్పారు. మీకు ఎవరికైనా దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే గురుచరిత్ర 5వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చదవండి. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీచక్ర తీర్థము. ఇక్కడ మొత్తం 8 పవిత్ర స్థలాలు ఉన్నాయి భీమా నది ఒడ్డున. ఈ శ్రీచక్ర తీర్థం అనేది దర్శించుకుంటే మనకి ద్వారకా దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని అక్కడ చెప్పారు. సో నాకు శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ప్లేస్ నేను మిస్ అవ్వలేదు. మేము ఇక్కడికి వెళ్ళేటసరికి అప్పుడే సన్ రైజ్ అవుతుంది, సూర్యోదయం అవుతుంది, ఎవ్వరూ లేరు. సో మేము లోపలికి వెళ్ళి మీకు ఇప్పుడు శివుడి లింగం చూపిస్తాను, చూడొచ్చు. ఆల్రెడీ పూజ చేసి అక్కడే ఎదురుగా ఉన్న చెట్టు పూలు పెట్టి చాలా పీస్ఫుల్గా ఉండే. మేమే అక్కడ కూర్చొని చాలాసేపు మెడిటేషన్ చేస్తున్నాను. అక్కడ భీమా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు కొందరు. కానీ లోపల కొద్దిసేపు దండం పెట్టుకుంటే నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు. బయటకు వచ్చే వరకు వెయిట్ చేసినారు. నెట్టుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు రావడం కానీ అది ఏం జరగలేదు. మేము గంగాపూర్లో సచిదానంద స్వామి ఆశ్రమంలో ఉన్నాము. అక్కడ హోటల్స్ మాకంత నచ్చలేదు. మీకు మంచి హోటల్స్ కావాలంటే గుల్బర్గా లేదా కాలబుర్గిలో కొంచెం బెటర్ హోటల్స్ ఉన్నాయి. కానీ గంగాపూర్ కొంచెం పల్లెటూరు లాగా ఉంది. అక్కడ ఉన్న హోటల్స్ అంత మెయింటెనెన్స్ కొంచెం తక్కువనే ఉంది. మీకు అక్కడ ఉండాలనుకుంటే మెయిన్గా వీకెండ్స్ కానీ, పౌర్ణమి, అమావాస్య లేకపోతే గురువారం కానీ భయంకరమైన రష్ ఉంటుంది. మీరు హోటల్ అయినా కానీ లేకపోతే సచిదానంద ఆశ్రమంలో ఉండాలనుకున్నా కానీ మీరు ముందే బుక్ చేసుకోవాలి. మీరు గూగుల్లో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు అడ్వాన్స్ అడుగుతారు, పే చేస్తే మీకు రూమ్ అలొకేట్ అవుతుంది. ఇక్కడ ఈ ఆశ్రమంలో రూములు కూడా జస్ట్ ఒక 5-6 మాత్రమే ఉన్నట్టు నాకు అర్థమైంది. ఎక్కువ రూములు లేవు. ఒక డార్మెంటరీ ఉంది ఎక్కడైతే అందరూ పడుకోవచ్చు. కానీ మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ 30 మంది దాకా ఉన్నారు. సో మాకు అదృష్టం కొద్దీ బుక్ చేసుకోవడం వల్ల రూమ్ దొరికింది. రూమ్ ఛార్జెస్ 1000 రూపీస్ పర్ పర్సన్. 2000 రూపీస్ కట్టి రూమ్ తీసుకున్నాము. మాకు 3 పూటల ఫుడ్ ఫ్రీగా పెట్టినారు. చాలా మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెట్టారు. సో ఆశ్రమం కాబట్టి ఫుడ్ చాలా నీట్గా ఉంది. మాకు చాలా నచ్చింది కూడా. బయట మనం ఎంత పైసలు పెట్టుకున్నా కానీ ఫుడ్ దొరకదు అని నాకు అనిపించింది. ఇంకా ఉండేవాళ్ళు కూడా అందరూ సచిదానంద స్వామి ఆశ్రమంలోని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మధ్యలో ఆశ్రమం మధ్యలో గుడి ఉంది. నేను గుడి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ గుడి కానీ, ఆశ్రమం కానీ. గంగాపూర్లో ఉండడానికి ఇదే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలుగుతాను. వీళ్ళు ఇక్కడ స్వామిలు కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. లోపల గోవులు ఉన్నాయి, గో పూజ కూడా చేసుకోవచ్చు మనము. ఈ గుడిలో కూడా పూజ చేసుకోవచ్చు.
మనం కొంతమంది ఇక్కడ వచ్చి 20 days 21 days ఉండి గురుచరిత్ర పారాయణం చేసుకుంటున్నారు. కానీ నేను రావడం ఫస్ట్ టైం కాబట్టి నేను అంత ప్లాన్ చేయలేదు. వీకెండ్లో సాటర్డే సండే రోజు వెళ్ళాను. సాటర్డే రోజు వచ్చి అక్కడ ఈవినింగ్ వచ్చి అక్కడ రెస్ట్ తీసుకున్నాను. వచ్చేసరికి ఈవినింగ్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clockకి దర్శనం చేసుకున్నాను. నేను ఇక్కడికి దర్శనం అంతా అయిపోయి వచ్చేసరికి 7:30 8 అయింది. అంటే 3 నుంచి ఒక 5 hours మాకు పట్టింది అక్కడ తిరగడానికి. అప్పటికే ఫుల్ రష్ వచ్చేసింది. స్వామివారి దర్శనం చేసుకోవచ్చు దత్తాత్రేయుడు గారిది. ఇక్కడ 3 పూటలు దత్తాత్రేయునికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ దీని చుట్టూ మనకి నరసింహ సరస్వతి గారి జీవిత చరిత్ర ఫోటోలు ఉన్నాయి. ఇది గుడి పైన దత్తాత్రేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది, చూడొచ్చు. ఇక్కడికి మనకి స్టెప్స్ ఉన్నాయి, పైకి వెళ్ళొచ్చు. మీరు దత్తాత్రేయ క్షేత్రంకి వచ్చినప్పుడు ఒక రోజు మొదటిసారి వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా ఒక రోజైనా నిద్ర చేయడం చాలా మంచిది. ఇంకొకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము 5గురికి భిక్ష ఇవ్వడము, 5గురి దగ్గర భిక్ష తీసుకోవడం. సో కింద మనము పూజా సామాగ్రి తీసుకుంటున్నప్పుడు మనకు స్వీట్ డబ్బా ఇస్తారు. అదే మేము అందరికీ లోపడున్న వాళ్ళకి అందరికీ పంచినాము. మనకు కూడా ఎవరైనా భిక్ష ఇస్తే తప్పకుండా మనం స్వీకరించాలి. ఎంత వారైనా ఎంత గొప్పవారైనా అని అక్కడ భిక్ష తీసుకుంటే చాలా మంచిదని చెప్తారు. మీరు దత్తాత్రేయ గారి రూపం చూసినట్టయితే త్రిమూర్తుల రూపం ఇది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురి ఫేస్లు ఉంటాయి. ఇది చాలా విషయాల్ని సూచిస్తుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు రూపంగా దీన్ని చూపిస్తారు. మన సృష్టి సంరక్షణ చేసేవాడైన విష్ణువు, వినాశనం చేసేవాడైన శివుడు, చైతన్యం కల్పించేవాడు, వీళ్ళందరి రూపంగా కూడా ఈ దత్తాత్రేయ రూపం మనకి చెప్తుంది. ఇది సచ్చిదానంద స్వామి గుడిలో, దత్తాత్రేయ గుడిలో ఆయన చరిత్ర సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. ఆయనకు ఉపనయనం చేయడము, ఉపనయనం అయిన తర్వాత ఆయన కాశీకి బయలుదేరడము. దత్తాత్రేయుడే ఆయన 2వ అవతారంగా శ్రీ నరసింహస్వామి అవతారంలో పుట్టారు. ఆయన చరిత్ర మొత్తం ఇక్కడ ఫోటోల ద్వారా మనకి చూపించడం జరిగింది. ఆయనకి చుట్టూ ఎప్పుడూ కొన్ని కుక్కలు ఉంటాయి. ఆయనకి జంతువులు అంటే ప్రేమ. ఇంకా ఆవు కూడా ఉంటుంది. గుడి చుట్టూ కూడా చాలా ఆవులు ఉన్నాయి, చాలా కుక్కలు ఉన్నాయి, చూసుకోవచ్చు. మనము వాటికి కూడా దానం సమర్పిస్తే చాలా మంచిదని నా ఫీలింగ్. ఎవరు కూడా మనుషులకు ఆ స్వీట్ పంచుతున్నారు కానీ అక్కడ ఆవులకి కుక్కలకి ఏం పెట్టట్లేదు. సో ఏదో బిస్కెట్ ప్యాకెట్ ఏదో పెడితే మంచిదని నాకు అనిపించింది. ఎందుకంటే దత్తాత్రేయకి ఇష్టం కాబట్టి వాటికి కూడా ఏదో ఒక దానం చేయడం మంచిది. ఇంకా ఈ సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో మనకి గోపూజ కూడా ఉంది. మనకి తోచినంత వాటికి దానం చేయొచ్చు. మనము అన్నదానానికి దానం చేయొచ్చు. ఇక్కడికి వచ్చినందుకు మనం అట్లాంటి పనులు చేస్తే మంచిది అనిపించింది. చాలామంది ఆశ్రమంలో కలిసినారు. మనకు ఒకవేళ డోర్మెంట్లో ఉండాలనుకుంటే 300 రూపీస్కి మనకి బెడ్ ఇస్తారు. అదే 300 రూపీస్కి మనకి 3 పూటల ఫుడ్ కూడా పెడతారు. సో నాకు ఆశ్రమం వాళ్ళకి చాలా తక్కువ పైసలు ఇస్తుంటే అనిపించింది. కానీ నేను ఒక ఆయన్ని కలిశాను, హైదరాబాద్ నుంచి వచ్చినారు. ఆయనే డోర్మెంటరీలో ఉన్నాడు, కానీ కొన్ని వేలు నా ముందట దానం చేసినాడు. చాలా పైసలున్న అతనిలా కనిపించినాడు. మంచి కార్లో కూడా వచ్చినాడు. కానీ నేను ఎప్పుడు వచ్చినా నెలకి 2-3 సార్లు వచ్చి డోర్మెంటరీలో ఉండి వాళ్ళకి అన్నదానానికి సాయం చేసి వెళ్తున్నాడు. నాకు చాలా నచ్చింది అది. ఈ ప్లేస్ చాలా శక్తివంతమైందని, మనకి ఎట్లాంటి పాపాలున్నా వెళ్ళిపోతాయని, మనం ఒక్కరోజు నిద్ర చేస్తే చాలు మనకి చాలా మంచి జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు.
మెయిన్గా ఇక్కడికి వచ్చి గురువు చరిత్ర పారాయణం చేయడం ఇంకా శ్రీపాద వల్లభ నామ జపం చేయడం చాలా మంచిది. మాకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్ అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు వచ్చినందుకు. ఒకవేళ మీకు కూడా సత్యనారాయణ స్వామి ఆశ్రమంలో ఉండాలనుకుంటే మీ కింద డిస్క్రిప్షన్లో మీకు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ముందే బుక్ చేసుకుంటేనే మీకు ఆశ్రమంలో దొరుకుతుంది అవకాశము. లేదు మనకు మంచి హోటల్ కావాలి అనుకుంటే, కొంచెం బెటర్ హోటల్ కావాలి అనుకుంటే మనము గుల్బర్గాలో ఉండడము, కాలాబుర్గిలో హోటల్ బుక్ చేసుకోవడం బెటర్. అక్కడ కూడా మంచి సదుపాయాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి యాక్చువల్లీ మొదటి అవతారమైన దత్తుడు అత్రి మహాముని ఇంకా అనసూయకి జన్మించినాడు. అత్రి మహామునికి జన్మించడం వల్ల ఆత్రేయ అనే పేరు ఆయనకి కలవడం జరిగింది. ఈయన గురించి చాలా డీటెయిల్గా మనకి దత్త చరిత్రలో క్లియర్గా చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.